జై శ్రీమన్నారాయణ. అంతా రామచంద్రుడు చూస్తూ ఉన్నాడు. చూసి లక్ష్మణునితో అంటూ ఉన్నాడు, లక్ష్మణ చూశావా ఆ ఆకాశములో దేవేంద్రుడి రథాన్ని? మనం ఇప్పటి వరకు దేవేంద్రుడి వైభవాన్ని ఎన్నోసార్లు విన్నాం, ఇప్పుడు కళ్ళ ఎదుట చూస్తూ ఉన్నాం. ఆ రథానికి చూడు, ఒక్కొక్క వైపు 100 మంది యువకులు, శతం కుండలినో యువానః ఖడ్గపాణయః, కత్తులు ధరించి యువకులు ఎలా ఉన్నారో చూసావా? పెద్ద పులుల్లాగా ఉన్నారు. అందరూ 25 ఏళ్ల వయస్కులు వారే, 25 వార్షికం, అంతా ఆ వయస్సు వారే. లక్ష్మణ దృశ్యంతే ప్రియదర్శన, చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలి అనిపించేటంత బాగా ఉన్నారు. అయితే లక్ష్మణ, దేవతల వయస్సు వయోభవతి నిత్యదా, ఎప్పుడు 25గానే ఉంటారు వారు అని రామచంద్రుడు లక్ష్మణునితో చెప్పి ఇంకా ఇలా అంటూ ఉన్నాడు, లక్ష్మణ నువ్విక్కడే ఉండు, సీతను చూసుకుంటూ ఉండు. నేను లోపలికి వెళ్ళి దేవేంద్రుడు శరభంగ మహాముని వారిద్దరూ లోను ఉన్నారు కదా, వారిని చూసి వస్తా. అసలు ఎవరొచ్చారు ఇంకా అనే విషయాన్ని కూడా చూసుకొని వస్తాను నేను, నువ్వు సీతను చూస్తూ ఉండు అంటూ రామచంద్రుడు ఆశ్రమము వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. అదిగో శ్రీరామచంద్రుడు శరభంగ మహాముని ఆశ్రమంలోనికి వెడుతూ ఉన్నాడు. అభిచక్రామకాకుత్స శరభంగం ఆశ్రమం ప్రతి, శరభంగాశ్రమం ప్రతి లోపలికి వెడుతూ ఉన్నాడు. అయితే లోపల శరభంగ మహామునితో దేవేంద్రుడు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే దేవేంద్రుడు అంటూ ఉన్నాడు శరభంగ మహామునితో, ఓ మహర్షి, అదిగో ఇహ ఉపయాతి అసౌ రామో, రామచంద్రుడు వస్తున్నాడు మహాముని. రాముడు నన్ను చూడడానికి వీల్లేదు మహాముని, ఎందుకంటే రాముడు ఈ భూమి మీదికి వచ్చింది ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయటం కోసమని వచ్చాడు. అతడు ఆ కార్యముని పూర్తిగా సాధించిన తర్వాతనే నన్ను చూడాలి, అందుకని నేను వెంటనే బయలుదేరాలి అంటూ దేవేంద్రుడు శరభంగ మహామునికి చెప్పి మహామునిని పూజించి మహాముని దగ్గర సెలవు తీసుకొని రథాన్ని ఎక్కి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు దేవేంద్రుడు. ఇక ఆ తర్వాత రాముడు ఆశ్రమంలోనికి వస్తూ కొంత దూరం నుంచే ఆశ్రమాన్ని చూస్తూ ఉంటే అక్కడెవరూ కనిపించలేదు రామచంద్రుడికి. అయితే మళ్ళీ వెనక్కి వెళ్ళి సీతమ్మను లక్ష్మణుణ్ణి కూడా తీసుకొని మళ్ళీ ఆశ్రమంలోనికి వస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు. అప్పుడే ఆ శరభంగ మహాముని అగ్నిహోత్రం ఉపాసీనం, అగ్నిహోత్రాన్ని ఉపాసన చేస్తూ ఉన్నాడు, అగ్నికార్య హోమం చేసుకుంటూ ఉన్నాడు మహాముని. అప్పుడు సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా వచ్చి తస్య పాదౌచ సంగృహ్య, శరభంగ మహాముని పాదములను తాకి ప్రణామము చేశారు. మహాముని వారిని కూర్చోమన్నారు, కూర్చోండి అని అంటే వారు ముగ్గురు కూర్చుని ఉన్నారు. ఆ తర్వాత రాముడు అడుగుతూ ఉన్నాడు, మహాముని నేను ఇందాక దేవేంద్రుడు వచ్చినట్టుగా గమనించాను, దేవేంద్రుడిని చూశాను, ఇది నిజమేనా మహాముని అని అడిగితే అప్పుడు మహాముని చెబుతూ ఉన్నాడు రామచంద్రుడితోని, రామా నిజమేనయ్యా, బ్రహ్మలోకం నినీషతి, ఎందుకు వచ్చాడంటే నన్ను బ్రహ్మలోకానికి తీసుకొని వెళ్ళటం కోసమని వచ్చాడు. ఎందుకని? నా యొక్క దివ్యమైనటువంటి ఉగ్రమైనటువంటి జితం ఉగ్రేణ తపస, నేను చేసినటువంటి తపస్సు వల్ల నాకు బ్రహ్మలోకం లభించింది. ఆ విషయం చెప్పి నన్ను బ్రహ్మలోకానికి తీసుకొని వెళ్ళటం కోసమని దేవేంద్రుడే స్వయంగా వచ్చాడు రామా. అయితే రామా నేనేమన్నానంటే ఆయనతోని, దేవేంద్ర ఇప్పుడు నేను రాను, ఎందుకంటే నాకు దగ్గరలోనే నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి అతిథి ఉన్నాడు అని దేవేంద్రుడితో చెప్పాను. రామా నువ్వు వస్తున్న విషయము నాలో ఉండేటటువంటి యోగ మహిమ చేత నాకు తెలుస్తోంది. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.